సాధారణంగా అనారోగ్య సమస్యలు అంటే ఇతర వయసుల వారితో పోల్చితే వృద్ధాప్యంలోనే ఎక్కువగా వస్తుంటాయని భావించేవారు. కానీ పెరిగిన కాలుష్యం, మారిన జీవనశైలితో అనారోగ్యానికి వయసుతో పనిలేదు అని అనుకునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా వెలువడిన ఓ సర్వే మరింత ఆందోళనకర విషయాన్ని వెల్లడించింది. 45 ఏళ్ల వయసు తర్వాత జబ్బులతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అంతకు ముందున్న వారి వయసుతో పోల్చితే రెట్టింపు స్థాయిలో ఉందని తెలిపింది. ఈ వయసు వారిలో డయాబెటీస్, గుండె, శ్వాస సంబంధిత రోగులు కూడా పెరుగుతున్నారని వెల్లడించింది. మరి ఎందుకు ఈ పరిస్థితి? ఏ కారణాల వల్ల 45 ఏళ్ల తర్వాత ఎక్కువగా రోగాల బారిన పడుతున్నారు? ఎలాంటి జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు? మనుషులకు డబ్బు ఎంత విలువైనదో అంతకంటే ఎక్కువ విలువైనది ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే డబ్బు సంపాదించగలం కనుక. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం పెద్ద సవాల్గా మారింది. దాన్ని చాటి చెబుతూ జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్ నివేదిక ఆందోళన కలిగించే విషయాలను వెల్లడించింది. 45 ఏళ్ల వయసు తర్వాత ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య అంతకు ముందున్న వారి వయసుతో పోల్చితే రెట్టింపు స్థాయిలో ఉందని ఈ నివేదిక తెలిపింది. గత ఏడాది కాలంగా సర్వే చేసి ఈ వాస్తవాలను బయటపెట్టింది. ప్రసవాల కోసం చేరే వారిని ఇందులో నుంచి మినహాయించారు. సర్వే ప్రకారం 30 నుంచి 44 ఏళ్ల వయసు వారిలో ప్రతి 1000 మందికి 23 మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరుతూ ఉండగా 45 నుంచి 59 మధ్య వయసు వారిలో ఈ సంఖ్య 1000 మందికి 42గా ఉంది. ఇక 60 ఏళ్లు ఆ పైబడిన వారిలో అయితే 1000కి 81 మంది ఆసుపత్రి పాలు కావటం ఆందోళన కలిగిస్తోంది. 15 నుంచి 29 ఏళ్ల వయసు వారిలో ప్రతి 1000 మందికి ఈ సంఖ్య 15గా ఉంది. శిశువుల నుంచి 4 ఏళ్ల వయసు వారిలో ప్రతి 1000 మందికి 34 మంది ఆసుపత్రిలో చేరుతున్నట్లు జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్ నివేదిక తెలిపింది. జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్ వెల్లడించిన నివేదిక మరిన్ని విషయాలను కూడా వెల్లడించింది. 45 ఏళ్ల తర్వాత ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటీస్, గుండె జబ్బులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎక్కువ సంఖ్యలో చేరుతున్నారని తెలిపింది. దీనికి కారణం ముప్పును నివారించే ఆరోగ్య పరిరక్షణ పద్ధతులు సరిగా లేకపోవటమే అని నిపుణులు అంటున్నారు. గతంలో డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబెసిటీ, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత జబ్బులకు సంబంధించి గతంలో చక్కగా పరీక్షలు చేయించుకునేవారు. ఇప్పుడు పరీక్షలు చేయించుకోవటం తగ్గటంతోనే ముప్పు తీవ్రత పెరుగుతోందని వైద్య నిపుణులు అంటున్నారు. వ్యాధులను ముందుగానే గుర్తించే వ్యవస్థలను బలోపేతం చేయటం, జీవక్రియలో జరిగే మార్పులను పరీక్షించుకోవటం వంటివి చేస్తే రాబోయే దశాబ్దాల్లో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రతి ఒక 3-4 ఏళ్లకు ఒకసారి కుటుంబ ఖర్చుల్ని విశ్లేషిస్తూ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది. నేషనల్ శాంపుల్ సర్వే అంటారు. ఇది 90వ రౌండ్కి చెందినటువంటిది. 1995లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. అంటే 30 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటిది మనకి విశ్లేషణ ఉంటుంది ఆ డాక్యుమెంట్స్లో. సో అవి చూసినప్పుడు ఏమైతే మనకి గత 2 డికేడ్స్తో పోల్చినప్పుడు ఏదైతే గత 15 రోజుల్లో ప్రజలు హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు, హాస్పిటల్ కాకపోయినా కనీసం ఎయిల్మెంట్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, అంటే జబ్బులు ఏమేమి ఉన్నాయని మనం ప్రశ్నించినప్పుడు 40 ఏళ్ల పైబడిన వాళ్ళలో 25% మందిలో మనకి ఏదో ఒక జబ్బు ఉన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే 50 ఏళ్ల పైబడిన వాళ్ళు సగం మందికి, 40 ఏళ్ల పైబడిన వాళ్ళు ప్రతి 4గురిలో ఒకరికైతే 50 ఏళ్ల పైబడిన వాళ్ళలో ప్రతి 2లో ఒకళ్ళకి ఏదో ఒక జబ్బు ఉండడం జరిగింది. జాతీయ శాంపిల్ సర్వే నివేదిక ప్రకారం వయసు మళ్లిన వారిలో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్యలో కేరళ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఏడాదికి ప్రతి 1000 మంది వృద్ధులకు 186 మంది ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇది జాతీయ సగటు కంటే రెట్టింపు కావటం ఆందోళన కలిగిస్తోంది. లక్షద్వీప్, త్రిపుర వంటి చోట కూడా వృద్ధుల్లో ఎక్కువ మంది ఆసుపత్రి పాలవుతున్నారు. పలు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సంఖ్య తక్కువగా ఉంది. కేరళ వంటి రాష్ట్రాల్లో వృద్ధుల్లో అధిక మంది ఆసుపత్రిలో చేరుతూ ఉండటానికి కారణం
అక్కడ అనారోగ్య సమస్యలు గుర్తించే వ్యవస్థలు. దేశవ్యాప్తంగా ప్రతి 1000 మంది వృద్ధుల్లో పురుషులు 93 మంది ఆసుపత్రుల్లో చేరుతూ ఉండగా మహిళల్లో ప్రతి 1000 మందికి 69 మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. జాతీయ శాంపిల్ సర్వే నివేదిక దేశంలో ఆసుపత్రులపై పడుతున్న ఒత్తిడికి అద్దం పడుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో రాబోయే రోజుల్లో ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్ల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్ వెల్లడించిన వివరాలు ప్రజలు, ప్రభుత్వాలు మరింత అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి. 45 ఏళ్ల వయసు వారు ఆసుపత్రిలో చేరడం అంటే సాధారణ విషయం కాదు. ఈ విషయంలో ప్రజలే ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు జరిపించుకోవాలి. కొన్ని రకాల వ్యాధులు బయటపడవు. ఆరోగ్యం బాగానే ఉన్నట్లు అనిపించినా లోపల అవి చేయాల్సిన నష్టం చేస్తూనే ఉంటాయి. అందువల్ల ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. పరీక్షల తర్వాత శరీరంలో ఏదైనా సమస్య ఉందని తెలితే వెంటనే చికిత్స చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. ఎవరి ఆరోగ్యానికి వారిదే బాధ్యత. అందువల్ల ప్రభుత్వం కంటే ముందు ప్రజలే సొంత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. గత 20 ఏళ్లతో పోల్చినప్పుడు ఇప్పటికైతే మన ఏదైతే జబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నది 50% పెరిగింది. అయితే మన ఆ విశ్లేషణలోనే కారణాలు ఏంటి హాస్పిటలైజేషన్ కానీ 4 ప్రధాన కారణాలు విశ్లేషిస్తే వాళ్ళు చెప్పినవి ఇన్ఫెక్షన్స్, గుండె జబ్బులు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు అండ్ ఇంజురీస్. ఈ 4 ప్రధాన కారణాలు హాస్పిటల్ వెళ్ళడానికి. అంటే ఇన్ఫెక్షన్స్ చూసినట్టయితే మారుతున్న వాతావరణ మార్పులు ఒక కారణం. ఒకవైపు గ్లోబలైజేషన్ జరుగుతుంది, ప్రపంచమే నలుమూలలా వెళ్తున్నారు కాబట్టి కమ్యూనికేషన్ పెరిగింది, ఎక్కడోళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఒక వాతావరణ మార్పు కూడా ఒక కారణం. ఇంకోటి గ్యాస్ట్రోఇంటెస్టైనల్లో మనం చూసినట్లయితే కల్తీ ఆహారం, తర్వాత వాళ్ళకి తద్వారా వచ్చేటటువంటి సమస్యలు. గుండె సమస్యలు మీకు తెలుసు, ఈరోజు దీర్ఘకాలిక జబ్బులు ఎంత ప్రధానం అని అంటే ఇప్పుడు 25 ఏళ్ల పైబడిన వాళ్ళలో 18 ఏళ్ల పైబడిన వాళ్ళలో 20% మందికి ఏదో ఒక జబ్బు ఉంది. సో అవే 45 ఏళ్ల నాటికి తీవ్రంగా ప్రమాణమై అవి హాస్పిటల్కి పోయే అవకాశం ఉంది. జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్ వివరాల్లో గుండె జబ్బులు, డయాబెటీస్, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు ఎక్కువ ఉండటం కలవరపాటుకు గురిచేస్తోంది. ముఖ్యంగా గుండె జబ్బులకు వయసుతో నిమిత్తం లేని రోజులు వచ్చాయి. 20 ఏళ్ల వయసు వారికి కూడా గుండెపోటు వస్తోంది. అందుకే ముప్పు కారకాలను ముందే గుర్తించి జాగ్రత్త పడితే ప్రమాదాన్ని చాలా వరకు తప్పించుకోవచ్చు. ఇందుకు గుండె ఆరోగ్యాన్ని పట్టి చూపే పరీక్షలు ఎంతగానో మేలు చేస్తాయి. ఆరోగ్య పరీక్షలు అనగానే సాధారణంగా వయసు మీద పడిన వారికి అనుకుంటారు. చిన్న వయసు నుంచే ఇవి అవసరం. నిజానికి బాల్యం నుంచే గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం మొదలవుతుంది. కాబట్టి 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ కనీసం ఒకసారైనా ఆరోగ్య పరీక్షలు జరిపించుకోవాలి. వీటిల్లో ముఖ్యమైనవి రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజ్ పరీక్షలు, బరువు తెలుసుకోవటం కీలకం. బరువు మామూలుగా ఉన్నప్పటికీ పొట్ట పెరుగుతుందా అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇలాంటివి ఏమీ లేకుంటే 50 ఏళ్లు వచ్చే వరకు 5 ఏళ్లకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి. గుండె జబ్బు ముప్పు కారకాలు ఉన్నవారైతే ఇంకా తరచుగా పరీక్షలు చేయించుకోవాలి. వయసు మీద పడుతున్న కొద్దీ ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలు అవసరమవుతాయి. గుండె జబ్బులను తొలిదశలో గుర్తించడానికి ఇవి దోహదం చేస్తాయి. నలభై 45 ఏళ్లు దాటిన వారిలో జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్ గుర్తించిన మరో ముప్పు డయాబెటిస్. మధుమేహం దాదాపు 90% మందిలో దుష్ప్రభావాలతోనే బయటపడుతోంది. కాబట్టి 25 ఏళ్లు వచ్చేసరికి ప్రతి ఒక్కరూ రక్తంలో గ్లూకోజ్ పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలతో సంబంధం లేదు. అతి మూత్రం, అతి దాహం అనేవి ఒకప్పటి మాటలు. నిజానికి డయాబెటిస్ ప్రారంభమైన ఎక్కువ శాతం మందిలో లక్షణాలు ఏమీ ఉండవు. మధుమేహం బయటపడిన రోజు నుంచే మందులు వాడాలని కొత్త మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. వీటితో పాటు ఆహార, వ్యాయామ నియమాలు పాటించాలి. ఒకసారి మధుమేహం నిర్ధారణ అయిన తరువాత ఎప్పుడైనా రక్త పరీక్షల్లో గ్లూకోజ్ తగ్గినట్లు తేలినా మందులు వాడటం కొనసాగించాలి. కొందరికి మధుమేహం స్థాయిలో కాకపోయినా రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండవచ్చు. వీరికి రక్తపోటు, కొలెస్ట్రాల్, అధిక బరువు అధికముంటుంది. వీటిని దీర్ఘకాలిక లక్షణ సముదాయం అంటారు. ముందస్తు మధుమేహం వచ్చిందంటే వీటిలో ఏదో ఒకదానితో ఇబ్బంది పడుతున్నట్లు అనుకోవాలి. ఏది ఎక్కువగా ఉన్నా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
వయసు ఏదైనా ఆరోగ్య పరిరక్షణ చాలా కీలకం. కాలుష్యం, తద్వారా వాతావరణ మార్పుల ప్రభావం పెరిగిన ప్రస్తుత తరుణంలో అది మరింత ముఖ్యం. అందుకే యుక్త వయసు నుంచే వ్యాయామం, నడక, యోగా, ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలి. ఆరోగ్య సూత్రాలు పాటించాలి. జంక్ ఫుడ్, మద్యం, పొగాకు వాడకం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు జరిపించుకోవాలి. ప్రభుత్వాలు కూడా ఆరోగ్య పరీక్షలను పెంచాలి. ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచాలి. ఇవన్నీ పాటిస్తేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్ ఇప్పుడు వెల్లడించిన వాస్తవాల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.